నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 5వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 11 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. ఈరోజు తిథి అష్టమి రాత్రి 7 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు తెల్లవారి 5 గంటల 30 నిమిషముల వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 5 గంటల 26 నిమిషముల నుండి 7 గంటల 3 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 49 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 15 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 47 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 1 గంట 50 నిమిషముల నుంచి 3 గంటల 32 నిమిషముల వరకు ఉన్నది. జాగ్రత్తలు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఉదయము అనగా తెల్లవారి 4 గంటల 35 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 23 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల నుంచి తెల్లవారి 4 గంటల 43 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. ఏప్రిల్ 5వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలు పరిహారాలలో ముందుగా మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా మీకు ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఏదైనా పనుల్లో మీరు గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు విజయం పొందేటట్టుగాను సానుకూలమయ్యేటట్టుగాను గోచరిస్తోంది. కుటుంబంలో శుభకార్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. ఏ పని ప్రారంభించాలన్నా ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగస్తులు కానీ ఏదైనా సరే మీరు కీలకమైన పనులు చేయాలి అని అనుకుంటే ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. దీంతోపాటు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కాషాయ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే విజయం కలిగే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారికి స్థానచలనాలు కలిగేటట్టుగాను, కొంతమందికి నిరాశ ఎదురయ్యేటట్టుగాను గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి వ్యాపారాల్లో మాత్రము చాలా పురోగతి కనబడుతోంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏదంటే కాంట్రాక్టుల మీద సంతకాలు చేసుకోవాలన్నా, ధనపరంగా ఏదైనా లావాదేవీలు చేసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు సమయానికి అందే అవకాశం కనబడుతోంది. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజకీయ పరంగా కావచ్చు, మీ యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా అంటే ఇంటిలో కుటుంబ పరంగా కావచ్చు, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ తెలుపు రంగు వస్త్రాన్ని కానీ గోధుమ రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక తీసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే ధనపరమైన ఇబ్బందులు కానీ లేదా ధనము ఆగిపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే అవి తొలగిపోయే అవకాశము, అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. అయితే ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ప్రమోషన్స్, ప్యాకేజీలు పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేసుకోవడము, భూమి, వస్తువు, వాహనానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీంతోపాటు ఆరోగ్యపరంగా కూడా చాలా విశేషమైన ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారు. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఈరోజు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, కీలకమైన సమాచారాన్ని అందుకోవాలన్నా, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, దేనికైనా సరే ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ
ఒకసారి చేసుకోండి, లేదా వినాలి అని అనుకుంటే ఒకసారి వినే ప్రయత్నం చేయండి. మాకు అది కూడా కుదరదు అని అనుకున్న వాళ్ళు విష్ణు నామానికి సంబంధించి ఏదైనా నామాన్ని తీసుకొని ఆ నామాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అలా పెట్టుబడులకు కానీ లేదా ఏదైనా విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ఆ పనులు చేయడానికి ఈరోజు చాలా చక్కని అవకాశం ఉంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని చాలా సంతోషానికి గురి చేస్తుంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేసుకోవాలన్నా ఈ రోజు కనుక ప్రారంభించినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివలింగానికి మీరు అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. లేదు మీరు మీ ఇంట్లో కనుక శివలింగానికి అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు తెలుపు లేదా లేత నీలిరంగు వస్త్రాలను ధరించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, డబ్బుకు సంబంధించి ఏ కార్యకలాపాలు చేయాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే అత్యంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి కార్యాన్ని సాధించడానికి, ఏ పనైనా చెయ్యడానికి, ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ఈరోజు శుభప్రదము. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆర్థికంగా మీకు గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తీరిపోయి అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశము ఈరోజు కనపడుతోంది. అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత సంతోషానికి గురి చేస్తుంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. సానుకూలం అవుతుంది. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, విద్యార్థులకు ఫలితాలు 75% మంచిగా కనబడుతోంది. 25% కొంచెము మిశ్రమంగా జరగనట్టుగా కనబడుతోంది. కాబట్టి నిరాశ చెందకండి. 75% మంచిగా కనబడుతోంది కాబట్టి మీరు ఏ తీసుకోవాలన్నా, స్టెప్ వేయాలన్నా ఆ పని చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం లేదా అంటే వినే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. రవిగ్రహ యొక్క అనుగ్రహము ఈసారి మీకు చాలా అవసరము. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా కాషాయ రంగు కానీ లేదా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండేవారికి మీ యొక్క పనులు కొంచెం మందకొడిగా వెళ్ళే అవకాశము. మీరు ఎంత ఫాస్ట్ అనుకుంటారో అంత నిరాశగాను, లేటుగాను, జాప్యత జరిగే అవకాశము కనపడుతోంది. కాబట్టి నిరాశ చెందకండి. తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. దీంతో పాటు కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అది ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఆ అవకాశాలు మీకు మంచి జరుగుతుందా లేదా ఆ అవకాశాల వల్ల చెడు ఎక్కువగా ఉందా అనే దాన్ని విశ్లేషణ చేసుకొని, ఏదో అవకాశం వచ్చింది కదా అని లుడుంగమని మీరు వెళ్ళిపోకుండా, తొందరపడి నిర్ణయం తీసుకోకుండా దాన్ని మీరు పెద్దలతో సంప్రదించి కానీ, మీ అనుభవాన్ని క్రోడీకరించి కానీ తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర నష్టాల బారి పడకుండా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే మీకు కొంచెం మీ పదవులు అటు ఇటుగా అవ్వడం కానీ, లేదా మీ రాజకీయ రంగంలో కొంచెం ఉద్రిక్త వాతావరణం కనబడడం కానీ, లేదా అంటే మీకు ఒక ఆందోళనకరమైన, అశాంతికరమైన ఒక ఫీల్ కలుగుతుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. మనస్తాపానికి గురి అయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. అయితే మీకు
మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించండి. ఉదయాన్నే మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ గణపతికి పూజ చేసి గరికమాలను సమర్పించి కనుక మీరు ఏ పని మీదైనా బయటకు వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏ పని చేసినా కానీ సక్సెస్ పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. మీకు ఆర్థికంగా ఈరోజు చాలా మంచి రోజు. ఏదైనా డబ్బు పరంగా కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, లేదా అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, షేర్లో పెట్టడం కానీ, ఇలా ఏదైనా సరే డబ్బుకు సంబంధించినటువంటి పనులు చేసుకోవటానికి ఈరోజు మీకు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా కొంత బెనిఫిట్స్ కనబడుతున్నాయి. మెరుగుదల కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో ఒక శుభవార్త వింటారు. శుభకార్యాలు చేసేందుకు సూచనలు మీకు ఈరోజు కనబడబోతున్నాయి. రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, విద్యార్థులకు, సినీ పరిశ్రమలో ఉన్నవారికి, కీలకమైన రంగాల్లో పనిచేసే వారికి ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అంటే 75-25%గా గోచరిస్తోంది. నిరాశ చెందకండి. ఆశాజనకంగా పెద్దల యొక్క నిర్ణయాలు తీసుకుని ఏదైనా అమలుపరిచే ప్రయత్నం చేసినట్టయితే నష్టాలు రాకుండా, నిరాశ పడకుండా ఉండే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించండి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు కానీ దర్శించి అక్కడ మీ యొక్క ఏదైనా అడ్డంకు కానీ, మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను విన్నవించుకుని, దీంతోపాటు తెలుపు లేదా నీలిరంగు వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి కృషి చేస్తేనే తప్ప పనులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతోంది. జాప్యత, లేట్ అవ్వడము, లేదా అంటే పెండింగ్ పడిపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. కాబట్టి కొత్తగా ఈరోజు ఏ పని మొదలు పెట్టకండి. ఈ రోజుని అలాగే స్తబ్దుగానే కానిచ్చే ప్రయత్నం చేయండి, కానీ కొత్తగా ఏ పని మొదలు పెట్టకండి. ఆర్థిక లావాదేవీలు కానీ, ఏదైనా చెయ్యాలన్నా డబ్బు పరంగా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కానీ, ఇలాంటివి ఏవైనా పెట్టుబడులు పెట్టడం కానీ, ఇలాంటివేవి ఈరోజు చేయమాకండి. అంతగా కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. అయితే రాజకీయ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక రాజకీయ నాయకులు ఈ రోజుని వాయిదా వేసుకోండి. ఇంకా తప్పదు, నిర్ణయాలు తీసేసుకోవాలి అని అనుకుంటే కనుక మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించుకొని అప్పుడు చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఏ ప్రయత్నాలు ఈరోజు అసలు చేయకండి, కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. ఎవరైనా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోండి. ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనపట్టలేదు. అయినప్పటికీ తప్పదు అని అనుకున్న వాళ్ళు ఎరుపు రంగు కానీ, కాషాయ రంగు వస్త్రాన్ని కానీ ధరించి కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీరు తలుచుకొని కానీ, లేదా స్వామివారి ఆలయానికి వెళ్ళి కానీ కనుక చేసినట్టయితే కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఈరోజు చాలా మెరుగ్గా కనబడుతుంది. ఉత్సాహంగా ఉంటారు. మీరు అనుకున్న పనులు ఈరోజు స్వయంగా మీ చేత్తోనే మీరు చేసుకొని ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడంతో పాటు వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగంలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టుకోవడానికి, విస్తరించడానికి, రాజకీయ ప్రణాళికలు వేసుకోవడానికి, రాజకీయ మంతనాలు జరుపుకోవడానికి, సినీ రంగంలో ఉన్నవారు కానీ, విద్యార్థులు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పఠించడం కానీ, వినడం కానీ చేయండి. అయితే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలంటే కనుక గురు సంబంధిత గురు ప్రీతి కోసము ఇష్టమైన రంగు పసుపు రంగు కాబట్టి ఆ స్వామివారికి, ఆ గ్రహానికి ఇష్టమైన రంగు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఇంకా శని భగవానుడి యొక్క ఛాయలు కొంచెంగా కనబడుతున్నాయి కాబట్టి మీకు ఏ పని కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఈరోజు ఎటువంటి పనులు పెట్టుకోకండి. కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆర్థిక పరంగా కొంత స్థిరత మీకు ఏర్పడుతుంది. అమ్మయ్య అని అనుకునే స్థాయి ఈరోజు వస్తుంది. అయితే ఆరోగ్యపరంగా శుభసూచకంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. రాజకీయ రంగంగా, వ్యాపార పరంగా, విద్యార్థులకు, తరువాత సినీ రంగంలో ఉన్న వారికి
సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు శని భగవానుడి ఆలయ దర్శించిన తర్వాతనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, నలుపు రంగు వస్త్రాలను ధరించి ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వారికైనా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యార్థులకు కానీ, ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా కొంత నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా చక్కగా ఉంది. పెట్టుబడులు పెట్టుకోండి. కుటుంబంలో కొంత శాంతి నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో లింగానికి మీరు మీ పేరుట అభిషేకం చేయించుకున్నా లేదా అర్చన చేయించుకున్నా కానీ కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు వస్త్రాన్ని ధరించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని ప్రారంభించినా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శుభవార్తలు, అన్ని రంగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. స్థానచలనాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు జరగబోతున్నాయి. కొత్త సభ్యులు ఇంట్లోకి రాబోతున్నారు. దీంతో పాటుగా వ్యాపారంలో ఉన్నవారు, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, విద్యార్థులకు, ఇతర రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రం కానీ తప్పనిసరిగా చదువుకోండి. చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు స్వామివారికి ఇష్టమైన రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.